హాయ్ హలో అండి, ఎట్లుండ్రు? బాగుండ్రా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు, కొత్త సంవత్సరం అని. మా ఆయన వాళ్ళని రమ్మంటే అయితే ఇది మనది కాదు, ఉగాది మనది, అప్పుడు చేసుకోవాలి, ఇప్పుడైతే వద్దు, ఇంకా ఇప్పుడు మనది కాదని అయితే అన్నారు. ఇంకా మేమైతే ఏం చేసినామంటే మా తోడికోడలు వాళ్ళు వాళ్ళందరూ పోదాం ఈరోజు టెంపుల్కి అయితే వెళ్దాం అని అన్నారు. అట్లనే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఎక్కడికి వచ్చినాం మేమంటే మైలారం టెంపుల్కి అయితే వచ్చినాం. మైలారం నుంచి మేము అయితే 2 టెంపుల్స్కి వెళ్ళినాము. మైలారం తర్వాత మేము పాంబండ గుడంకి వెళ్తున్నాము. ఫుల్ రష్ ఉందండి. మేమైతే అసలు ఏమనుకున్నామంటే ఎవరు ఉండకుండా పోయి దర్శనం చేసుకొని కాయసక్కర ఇచ్చేసి కొంతసేపు టెంపుల్ దగ్గర కూర్చొని వద్దామని అనుకున్నాము. అక్కడికి పోయిన తర్వాత చూస్తే మొత్తం జాతర ఉంది, ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. మేము షాక్ అయినాం చూసి. మేము ఏముండదు ఆడ అన్నట్టు మేము డబ్బులు ఏం తీసుకెళ్ళలేదు, ఏదో కాయసక్కర కానీ అట్లా 500 అట్లా తీసుకొని వెళ్ళినాము. ఆడుకోయిన తర్వాత చూస్తే పిల్లలు మమ్మీ మాకు అవి ఇప్పియండి అని అయితే పిల్లలు అయితే దిమాగ్ తిన్నారు. వచ్చేసినాము, జాతరకి వెళ్ళి బయటికి అయితే వచ్చేసినామండి. ఇటు నుంచి కొంచెం ముందరకు పోయినామంటే స్టెప్స్ వస్తాయి. అక్కడ నుండి పైకి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుందా డెకరేషన్ చేసిండ్రు, అక్కడ నుండి అయితే పైకి వెళ్ళాలి. బాగుంటుంది మా దగ్గర ఇక్కడ టెంపుల్ అయితే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు. ఇక్కడ ఏంది స్పెషల్ అంటే ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. దొడ్డు రవ్వతోని బెల్లం వేసి స్వీట్ చేస్తారు. ఎంత బాగుంటుందో, ఆ పాయసం కోసమన్నా పోవాలనిపిస్తుంది అక్కడికైతే. పైకి వెళ్ళి మేమైతే దర్శనానికి ఎంతమంది టెంపుల్ చూసిండ్రో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలు మేమే అందరం ఆటో తీసుకొని వెళ్ళినాము. ఎవరిని రమ్మంటే రాలేరు. అంతా తొట్టి గ్యాంగ్ వేసుకొని మేమే వెళ్ళినాము. టెంపుల్ అయితే పెద్దగా బాగుంటుందండి. ఎవరైనా చూడలేకపోతే వచ్చి చూడొచ్చు. ₹30 అంట ఒక కాయకి. దాంట్లో ఏమీ లేదు, చక్కెర అగరబత్తీలు అవేం లేవు, కాయ చక్కెర ఓన్లీ ఒక కొబ్బరికాయకి ₹30 అంట. మేము 4 తీసుకున్నాము. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాము. మంచిగా డెకరేషన్ అయితే ఫుల్ మంచిగా చేసిండ్రు గుడికి. పువ్వులతోనే మంచిగా అలంకరించిండ్రు. వెంకటేశ్వర్లు ఉంటారండి మైలారంలో.
కొబ్బరికాయలు తీసుకొని అయితే పైకి వచ్చినాము. ఇటు నుంచి పైకి వెళ్తే ఇంకా వెనకాల నుంచి ఇట్లా గుడి వెనక అయితే ఇట్లుంటుంది. వెనకాల నుంచి మేమైతే ఇట్లా వెళ్తున్నాము. ఇప్పుడైతే ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి ఇట్లా వెనకాల నుంచి ఇట్లా లైను అట్లా వెళ్ళాలి. ఇంకా ఉత్తప్పుడు వస్తేనేమో డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి ఇట్లా ఇంకా కొంచెం లాంగ్ ఇట్లా పెట్టిండ్రు. ఇట్లా గుడి కిందికి వెళ్ళాలంటే మొత్తం ఇట్లా కిందికి ఉంటుంది. బాగుంటుంది లొకేషన్ అయితే. అందరం తీసుకున్నాం. ఇంకా కుంకుమ దగ్గరికి వచ్చినాం. ఇక్కడికైతే కుంకుమ కట్టించుకున్నాం. ఇంకా జాతరకు వచ్చినప్పుడు ఇంకా కంపల్సరీ కుంకుమ తీసుకెళ్ళాలి కదా, అట్లని ఇంకా జాతర మేమైతే కుంకుమ తీసేసుకున్నాము. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ, ఇంకా టెడ్డీ బేర్లు, చిన్న చిన్న ఐటమ్స్, లేడీస్ ఐటమ్స్, గాజులు అన్నీ. డైలీ వేర్ గోట్లు చూసినాం కానీ అంత ఏం బాగా అనిపించలేవు. గాజులు చూడండి, జాతరకు వచ్చినప్పుడు అయితే ఇట్లా కంపల్సరీ గాజులు వేయించుకోవాలి చేతులకు. ఇగో ఇక్కడ బాగున్నాయి గోట్లు. మా పిల్లలు అయితే వెళ్తుండ్రు ముందర. మాకైతే అక్కడైతే ఎమ్మెల్యే సార్ కలిసిండు. ఇంకా ఫోటోలు అయితే దిగినాం అక్కడ. ఫోటోలు దిగి వెళ్ళినాం. ఇంటికి వెళ్తున్నాం అక్కడ నుండి. ఇక్కడ నుండి మేమైతే ఇప్పుడు మళ్ళీ పాంబండ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము హెయిర్కి ఇట్లా క్లిప్స్ పెట్టుకోవడానికి, అవే ఇట్లా హోల్ చేసి ఇట్లా పెడతారు కదా, అట్లా అవి తీసుకున్నాము. మేమైతే పాంబండకి వచ్చేసినామండి. పాంబండకి వెళ్తున్నాం. అక్కడ నుండి మైలారం టు పాంబండ ఇంకొచ్చినాం. పాంబండకి అయితే పైకి వెళ్తున్నాం. ఒకటే రోజు 2 టెంపుల్స్ దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళినమే 3 గంటలకి. ఇంకా అక్కడ వెళ్ళినాం. అక్కడ పోయి 1 అవర్ అక్కడికి వెళ్ళి అంతా చూసి దర్శనం చేసుకొని జాతరకి వెళ్ళి కొంతసేపు టైం పాస్ చేసి ఇంకా మళ్ళీ తొందరగా ఇక్కడ వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడికి రావాలని ఇంకా అక్కడ నుండి తొందరగానే వెళ్ళేసి వచ్చినాము. ఇక్కడ కూడా జాతర ఉంది. అంత ఎక్కువ కాదు, మామూలుగా ఉంది. ఉగాది అప్పుడు అయితే ఫుల్ జాతర ఉంటుంది. ఇంకా కింద ఉంటుంది మొత్తం జాతర. ఫుల్ జనాలు ఉంటారు. ఇప్పుడైతే లైట్గానే ఉన్నారు. బాగుంటుంది ఇక్కడ కూడా టెంపుల్. పాంబండ రామస్వామి గుడిలోకి వెళ్తున్నాం. మేమైతే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. నంది మేము లోపలికి వెళ్ళినాము దర్శనం. ఇక అక్కడ అయ్యగారు అయితే అన్నాడు, లోపల దేవుణ్ణి తీసుకోవద్దమ్మా, బయటికి వెళ్ళి తీసుకోండి, లోపల తీసుకోవద్దన్నాడు. ఇంక అట్లనే అక్కడైతే దేవుణ్ణి తీయలేకపోయినాం. బయటికి వచ్చేసినాము. బయటకు వచ్చేసి బయట తీసుకున్నాం. ఇంకంతా
బాగుంటుంది చూడండి అంత లొకేషన్ అయితే. కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము. కొబ్బరికాయలు కొట్టినాము. ఒక్క కొబ్బరికాయ టికెట్కు 20 రూపీస్. మళ్ళీ మీకు కొబ్బరికాయ కొట్టడానికి మళ్ళీ 10 రూపీస్. అబ్బా గుడిల కాడ ఏమి మళ్ళీ ఇక్కడ చిన్నగా ఒకటి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఇక్కడికి అయితే వచ్చినాము. ఈడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళినాము. అర్చన చేయించుకొని అయితే వచ్చేసినాం. ఇంకా అయిపోయింది, వచ్చినాం గుడి చుట్టూ అయితే. ఇక్కడ నుండి అయితే ఇంకా మేము కిందికి వెళ్తున్నాము. అక్కడికి కొబ్బరికాయ అయితే పగలగొట్టుకొని తింటున్నాము. ఇంకా తిని మేమైతే టిఫిన్స్ తెచ్చుకున్నాము అక్కడనే. ఇంకా ఇంటి దగ్గరనే లంచ్ రెడీ చేసుకొని ఇంకా పులిహోర, ఉప్మా, ఇంకా బొంగులతోని ఉగ్రాను అట్లా వేసుకొని తెచ్చుకున్నాము. అక్కడికి వెళ్ళి తిందామని చెప్పి ఇంకా వచ్చి ఇంకా దర్శనం అయితే వేసుకున్నాము. అక్కడికి వెళ్ళి ఇంకా జాతరకి వెళ్ళి ఇంకో అవి ఉంటాయి కదా, అవి ఎండి రాగి అవి పంచాలు అవి కలిసి ఉంటాయి ఉంగరాలు అని అంటారు కదా, అవి అయితే తీసుకున్నారు పిల్లలు. ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసినాం. వచ్చి ఇంకా తినడానికి తింటున్నామండి చూడండి. ఇట్లా బయటికి తెచ్చుకొని తింటే మస్తు అనిపిస్తుంది కదా. ఇంకా అయిపోయింది, తిన్నాము, అంతా రెడీ అయిపోయింది. మేమైతే ఇంటికి కూడా వెళ్తున్నామండి. 6 అయిపోయింది అక్కడనే. ఇంకా వెళ్తున్నాము. నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే నిన్న అయితే ఇట్లా ఎంజాయ్ చేసినాము. మీరు ఎక్కడికి వెళ్ళిండ్రు టెంపుల్కి?